వాస్తవంగా ఇప్పుడు జీలం చెనాబ్ నదికి సంబంధించి సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టి ఆ నీళ్ళని మనం వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశామని మనం చెప్తే అబ్బెబ్బే అప్పుడు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన పాకిస్తాన్ ఇప్పుడు వచ్చేటప్పుడు కథ మార్చేసుకుని లేదు లేదు మేము ఆ మాట లేదు, అట్లాగే సింధు జలాల ఒప్పందం రద్దు వద్దొద్దొద్దొద్దు అని బతిలాడుతోంది. వాస్తవంగా మన దేశానికి రావాల్సిన నీటి హక్కుకి ఎలాంటి చట్టబద్ధత లేకుండా నోటి మాటని బేస్ చేసుకుని నెహ్రూ ఇచ్చిన టైంలో వాడేసుకోవడం బిగించేసి ఇప్పుడు అది తమ హక్కుగా భావిస్తూ ఓ బిలావల్ భుట్టో దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి చౌదరి దాకా సైనికాధికారులు భారత రక్తం ఏరులై పారుతుంది, సింధు జలాలను ఇవ్వకపోతే లాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ సింధు జలాలకు సంబంధించినటువంటి అంశం చెనాబ్ బ్రిడ్జ్ ప్రాజెక్టుకి సంబంధించి వాస్తవంగా 2013లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసింది ప్రశాంత్ భూషణే. ఎవరైతే ఈ రోజున మళ్ళీ పాకిస్తాన్కి అనుకూలంగా